శ్రీరాముడు తన అవతారాన్ని ఎలా ముగించారో మీకు తెలుసా? ఒకరోజు రాముడు యముడితో, ఇక నేను వైకుంఠానికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది, నన్ను తీసుకువెళ్ళు అంటాడు. అప్పుడు యముడు, అమ్మో, అక్కడ హనుమంతుల వారు మీకు కాపలా ఉన్నారు, నాకు భయం అంటాడు. ఆ పరిస్థితి గ్రహించిన శ్రీరాముడు హనుమంతుడితో ఒక చిన్న ఆట ఆడారు. తన ఉంగరం ఒక చిన్న రంధ్రంలో పారేసి తన కోసం దాన్ని తీసుకురమ్మని హనుమంతుడితో చెప్తాడు. అప్పుడు హనుమంతుడు సూక్ష్మజీవిగా మారి వెతుకుతుండగా నాగలోకానికి చేరుకొని ఆ లోకపు రాజు అయిన వాసుకి ఎదురుపడతాడు. తను అక్కడికి రావడానికి గల కారణం వివరిస్తాడు హనుమంతుడు. వాసుకి సహాయంతో రాముడు ఉంగరం కనుక్కుంటాడు. కానీ చుట్టుపక్కల చూసేసరికి అలాంటి ఉంగరాలు వేళ్ళలో కనిపిస్తాయి. అప్పుడు వాసుకి నవ్వుతూ, శ్రీరాముడు త్రేతాయుగంలో పుట్టాడు. ఎప్పుడైతే ఒక ఉంగరం నాగలోకానికి చేరుతుందో అప్పటి అవతారం ముగిసింది అని అర్థం అని అంటాడు. ఇది విని బోరున ఏడ్చాడు హనుమంతుడు. అప్పుడు శ్రీరాముడు దేవతలందరి సమక్షంలో సరియు నదిలో నడుచుకుంటూ వెళ్ళి తన అవతారాన్ని ముగించాడు.